హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఇమ్రాన్ని. మరి ఈ వీడియోలో ఏపీడిఎస్సికి సంబంధించిన పిఐఈలో మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము 2005 కంపల్సరీ బిట్ అని. మనకు వచ్చే 10 బిట్లలో ఎస్ఏ హిందీ వాళ్ళకు వచ్చే 10 బిట్లలో ఒక బిట్ దీని మీద ఉంటుంది అంతే, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఈ వీడియో మీద ఒక బిట్ ఉన్నట్టే. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ NCF 2005. అసలు ఇందులో అంశాలు మనం ఏ రకంగా గుర్తుపెట్టుకోవాలి, ఎలా బిట్లు పడవచ్చు. చదవడానికి పెద్ద బిట్స్ టాపిక్లా ఉండదు, కానీ బిట్ ఎలా పడుతుందో చూద్దాం. నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ NCF 2005. అసలు ఇది ఏ సంవత్సరాల్లో మార్పులు చెందినవి కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ పాయింట్, జాతీయ స్థాయిలో విద్యా విధానం ప్రస్తుతం మారుతున్న పరిస్థితికి అనుగుణంగా ఉండాలనే ఆకాంక్షతో విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే విధంగా విద్యా విధానం ఉండాలి అని చెప్పి NCERT ఎవరి ఆధ్వర్యంలో, NCERT ఆధ్వర్యంలో ప్రొఫెసర్ యశ్పాల్ సారథ్యంలో జాతీయ ప్రణాళిక సంఘం ఏర్పడింది. NCERT ఆధ్వర్యంలో ప్రొఫెసర్ యశ్పాల్ యొక్క సారథ్యంలో, అధ్యక్షతలో మరి ఒక జాతీయ ప్రణాళిక సంఘం ఏర్పాటైంది. అదేంటండి, నేషనల్ కరిక్యులం ఫ్రేమ్ NCF 2005. NCF అంటే నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ 2005. సో ఎవరి యొక్క సారథ్యంలో? యశ్పాల్ వారి సారథ్యంలో. ఆధ్వర్యం ఎవరిది? NCERT. ఈ కార్యవర్గం జూలై 14 నుండి 19 వరకు 2004లో అనేక సార్లు చర్చలు జరిపి అప్పటి వరకు అమల్లో ఉన్న NCF 2000ని సమీక్షించి NCF 2005కు రూపొందించారు. మరి అప్పటి వరకు ఏ రూల్స్ని ఫాలో అయ్యామంటే NCF 2000. అయితే దాన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి 2005గా నిర్ధారణ చేసుకున్నాం. ఈ సంఘంలోని సభ్యులు మొత్తం చైర్మన్తో కలిపి 35 మంది ఉన్నారు. చైర్మన్తో కలిపి 35 మంది సభ్యులతో కూడిన ఈ సంఘము, వీరిలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొఫెసర్ శాంతా సిన్హా ఎంపికయ్యారు. ఈ 35లో మరి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రొఫెసర్ శాంతా సిన్హా కూడా ఉన్నారు. అయితే కమిటీ నివేదికను మే 2వ తారీఖున 2005 మానవ వనరుల శాఖకు సమర్పించగా కేబ్ సెప్టెంబర్ 2005న ఆమోదించి చివరికి NCF 2005ని తయారు చేశారు. సో కేబ్ సెప్టెంబర్ 2005న మరి ఏ తారీఖున ఆమోదించింది నివేదికను? మే 2, 2005న ఆమోదించడం అనేది జరిగింది. దీనిని అనుసరించి ప్రతి రాష్ట్రం SCERT ఆధ్వర్యంలో నూతన పాఠ్య ప్రణాళికను రూపొందించుకోవాలి. NCF యొక్క కరిక్యులం యొక్క కీలకం అయిన పాయింట్ ఏంటి అంటే 2005 నుంచి ప్రతి రాష్ట్రం కూడా SCERT యొక్క ఆధ్వర్యంలో సిలబస్లని చేంజ్ చేయాలి. దీంట్లో అసలు ఎక్కడి నుంచి ఆరంభం అవుతుంది NCF 2005 అనేది చూస్తే, ఠాగూర్ రచించిన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే గ్రంథంలో గల సృజనాత్మకత బాల్యానికి కీలకం అనే మాటలతో ఈ NCF 2005 ఏ మాటలతో? సృజనాత్మకత బాల్యానికి కీలకం అనే మాట. ఈ మాట ఎక్కడ ఉంది? సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్లో. ఎవరు రచించారు? రవీంద్రనాథ్ ఠాగూర్. ఇక్కడ నుంచి NCF 2000 ఆరంభమయ్యి చివరికి ఎక్కడ ఎండ్ అవుతుంది అంటే NCF 2005 నివేదిక నీతా మహతా గారి లేఖ నేటి విద్య చదువుకున్న మూర్ఖులకు తయారు చేస్తుంది అనే వాక్యంతో ముగిస్తుంది. NCF 2005 పిల్లల స్వాతంత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది అన్నదే ప్రొఫెసర్ యశ్పాల్. స్వతంత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టిందంట, పిల్లలకి స్వతంత్రం వచ్చినట్టంట ఈ 2005 కార్యాచరణతో. సో అసలు NCF అనేది ఏ ఇయర్స్లో మార్పులు చెందాయో చూద్దాం మనం. మొదటిగా NCF అనేది 1975లో. సో NCF 1975 మనకు గుర్తుండాలి ఇయర్స్ మ్యాచింగ్లో. NCF 1988 ఉంది, NCF
2000 ఉంది, ఎన్సిఎఫ్ 2005 ఉంది. అయితే 5వసారి ఎన్సిఎఫ్ 2023లో చేంజ్ అవ్వాలి. సో ఇది ఈ ఎన్సిఎఫ్ కరిక్యులం యొక్క సిస్టమేటిక్. ముందుగా మనం ఎన్సిఎఫ్ యొక్క ఆరంభం ఎక్కడి నుంచి జరుగుతుంది? సృజనాత్మకత బాల్యానికి కీలకం అనే మాటతో ఎక్కడి నుంచి తీసుకున్నారు? ఇది సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్ అనే ఠాగూర్ రచించిన గ్రంథం నుంచి తీసుకున్నారు. దేంతో? నీతా మెహతా గారి లేఖ నేటి విద్య చదువుకున్న మూర్ఖులకు తయారు చేస్తుంది అనే మాటతోటి ఎండ్ అవుతుంది. తర్వాత పిల్లలకి స్వతంత్ర ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతుంది ఎన్సిఎఫ్ 2005 అన్నది ఎవరు? యశ్పాల్. ఎన్సిఎఫ్ మరి 1975లో స్టార్టింగ్ తొలిసారిగా ఆవిర్భవించింది. తర్వాత 88లో మార్పులు, 2000లో మార్పులు, 2005లో మార్పులు, 23లో ఇప్పుడు చేయాలి మార్పులు. తర్వాత దీనికి సంబంధించిన అంశాలు 2 మే 2005 కేప్ దీన్ని స్వీకరించింది, ఆమోదం పలికింది. తర్వాత జూలై 14 నుంచి 19 వరకు కమిటీలో ఉన్న సభ్యుల సంఖ్య 35 చైర్మన్తో కలుపుకొని ఇది అసలు విద్యా ప్రణాళికలో మార్పులు రావాలి అని చెప్పి స్టార్ట్ చేసింది ఎన్సిఎఫ్. ఇది ఇంట్రడక్షన్ పార్ట్ ఎన్సిఎఫ్కి. కీలకంగా మనం గుర్తుంచుకోవాల్సిన పార్ట్ ఇంట్రడక్షన్లో ఏమేమి గుర్తుంచుకున్నామో చెప్పుకున్నాము. ఇప్పుడు ఎన్సిఎఫ్ యొక్క ఉద్దేశాలు ఏంటి అనేది చూస్తే ప్రజాస్వామికులు ఉద్దేశాలు చూడండి. ప్రజాస్వామికుల విలువల పట్ల నిబద్ధత ఉండడం, స్వతంత్రంగా ఆలోచించి విలువలు కట్టుబడి నిర్ణయాలు తీసుకుని స్వతంత్రంగా పనిచేయడం, ఇతరుల పట్ల వారి అనుభూతుల పట్ల సున్నితంగా స్పందించడం, నేర్చుకున్న అంశాలు కొత్త సందర్భాల్లో సృజనాత్మకంగా ప్రతిస్పందించడం. సో నేర్చుకున్న అంశాలను సృజనాత్మకతతో ప్రదర్శించడం, తర్వాత ప్రతిస్పందించడం, అలాగే ఇతరుల యొక్క అనుభవాలను, వారి యొక్క మాటలను వారిని సున్నితంగా స్పందించడం, తెలుసుకోవడం, అలానే స్వతంత్రంగా ఆలోచించడం, విలువలు, ప్రజాస్వామ్య విలువల పట్ల నిబద్ధత కలిగి ఉండడం. ఇవి ఉద్దేశాలు. ఈ ఉద్దేశాలని సక్సెస్ చేయడానికి సూత్రాలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఉద్దేశాలు ఏంటి, సూత్రాలు ఏంటి, ఈ యొక్క సూత్రాలు ఏంటి అనేది చూడండి. ఎన్సిఎఫ్ యొక్క 5 సూత్రాలు, ముఖ్యంగా 2005 నిర్ధారించిన సూత్రాలు. పాఠశాల వెలుపల జీవితానికి జ్ఞానాన్ని అనుసంధానం చేయడం, అంటే పాఠశాల లోపలే కాకుండా పాఠశాల బయట జీవితాన్ని కూడా జ్ఞానాన్ని ఏర్పాటు చేసుకునే విధంగా ఉండాలి పిల్లలు. అది అభ్యాసనంతో కంటత పట్టే పద్ధతులను తొలగించాలి, కంఠస్థ పద్ధతులను తొలగించడం, పాఠ్యపుస్తకాలు కేంద్రంగా కాకుండా విద్యార్థి కేంద్రకంగా సమగ్ర వికాసానికి పాఠ్య ప్రణాళిక పరిపుష్టం చేయడం, విద్యార్థి కేంద్రిత విద్యగా మారాలి. కేవలం పాఠ్యపుస్తకం, టీచర్ కేంద్రం సెంట్రలైజేషన్ కాదు, స్టూడెంట్ సెంట్రలైజేషన్ విద్య, అలాగే బైహార్ట్ సిస్టమ్ని వదిలివేయడం, సామాజిక జీవితానికి అనువుగా మార్చుకోవడం, తరగతి జీవితంలో సమన్వయపరిచి సరళత గల పరీక్షా విధానాన్ని అనుసరించడం. పరీక్షా విధానం మన క్లాస్ రూమ్ బేస్డ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ని తీసుకురావడం, దేశ ప్రజాస్వామిక నియమాలకి లోబడి పిల్లల యొక్క ఆసక్తులు, అభిరుచులను అభివృద్ధిపరచడం, నిర్దేశించుకున్న జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 సూత్రాలను ఆచరణ సాధ్యం చేయడం. తెలిసిన దాని నుండి, అంటే ఈ సూత్రాలను ఆచరణ సాధ్యం చేయాలి అంటే ఏ ప్రణాళికలను మనము ज्ञात से अज्ञात की ओर, मूर्त से अमूर्त की ओर, లోకల్ సే గ్లోబల్కి ఓర్. ఇక్కడ నౌన్ తెలిసిన వైపు నుంచి తెలియని వైపుకి తీసుకెళ్ళటం, మూర్త విషయాల నుంచి అంటే స్థూల విషయాల నుంచి సూక్ష్మ విషయాలకి, కంటి ముందు కనిపించే కాంక్రీట్ విషయాల నుంచి మనకి ఈ సూత్రాలే ఉన్నాయి. ज्ञात से अज्ञात की ओर, स्थूल से सूक्ष्म की ओर, లోకల్ సే గ్లోబల్కి ఓర్. స్థానికత నుండి ప్రపంచం వైపుకి విద్యార్థులను ఆలోచింపజేసే విధంగా తయారు చేయడం. ఎన్సిఎఫ్ యొక్క ప్రణాళిక సూత్రాలను ఇంప్లిమెంట్ చేయడానికి ఏ ఫార్ములాస్ని ఫాలో అవ్వాలి, ఏ సూత్రాలని ఫాలో అవ్వాలి అంటే తెలిసిన దాని వైపు నుంచి తెలియని వైపుకి, మూర్తం నుంచి అమూర్తానికి, స్థానికత నుంచి లోకల్ టు గ్లోబల్. ఈ సూత్రాలు గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇదేంటో అడిగే అవకాశం ఉంది.
అందరూ కూడా మరి పాఠశాల విద్య విమర్శనాత్మకంగా బోధన శాస్త్ర భావాలను రంగరించాలి. అలానే ఉపాధ్యాయ విద్యలో కూడా విమర్శనాత్మక బోధన అంతర్భాగం కావాలి. అదేవిధంగా విమర్శనాత్మక బోధన అంతర్భాగం కావాలి. అదేవిధంగా రూపొందించుకున్న పాఠ్య ప్రణాళికలను బాలికల్లో పర్యావరణ స్పృహను దాని పరిరక్షణను పెంచే విధంగా ఉండాలి. సో ఈ సూత్రాలను ఇంప్లిమెంట్ చేయాలి అంటే మన మెథడ్లో సూత్రాలు ఏమేమి మనకు కావాలి అనేది చూసుకోవాలి. పంచసూత్రాలు గుర్తుపెట్టుకోండి. 1, పాఠశాల బయట జీవితంతో ముడిపడేటట్టు చూసుకోవాలి. 2, కంఠస్థ విధానాన్ని స్వస్తి పలకాలి. 3, పాఠ్యపుస్తక కేంద్రంగా కాకుండా విద్యార్థి కేంద్రీకృత పాఠశాలలు తయారవ్వాలి. 4, తరగతి జీవితంలో సమన్వయ సరళత గల అంటే పూర్తిగా అప్లికేటివ్ మెథడ్తో కూడిన వాళ్ళు నేర్చుకున్న విద్యను ఇంప్లిమెంటేషన్ చేసి క్లాస్ రూమ్లో నేర్చుకున్న ప్రణాళికను మరి పాఠ్య ప్రణాళికను వాళ్ళు ప్రజెంట్ చేసే విధంగా ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉండాలి. ప్రజాస్వామ్య నియమాలను లోబడి ఉండాలి. సో ఈ పంచసూత్రాలని ఇంప్లిమెంట్ చేయాలి అంటే నౌన్ టు అన్నౌన్, కాంక్రీట్ టు అబ్స్ట్రాక్ట్, లోకల్ టు గ్లోబల్ అనే సూత్రాలని. సో ఎన్సిఎఫ్లో ఉండే అధ్యాయాలు ఎన్ని అధ్యాయాలు మొత్తం అంటే 5 అధ్యాయాలు. 1 దృక్పథం, 2 జ్ఞాన అవగాహన, 3 పాఠ్య ప్రణాళిక, పాఠశాల దశలు మదింపు, అలానే 4 పాఠశాల తరగతి వాతావరణము, 5 వ్యవస్థాగత సంస్కరణలు. ఈ 5 అధ్యాయాలు లేనిది అని చెప్పి అడగచ్చు. కాబట్టి అంత ఈజీగా అయితే అడగడు, అయినా గుర్తుపెట్టుకోవాలి. దృక్పథం, జ్ఞాన అవగాహన, ప్రణాళిక, పాఠశాల దశలు మదింపు, పాఠశాల తరగతి వాతావరణము, వ్యవస్థాగత సంస్కరణలు. ఇప్పుడు దృక్పథంలో వచ్చే పాయింట్స్ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దృక్పథంలో ఏమున్నాయి? వివిధ విలక్షణ లక్షణాలతో ఉన్న మన సమాజానికి సరిపోయే విధంగా జాతీయ విద్యా వ్యవస్థ బలోపేతం చేయాలి. ఇంట్రడక్షన్ దృక్పథం అంటే ప్రణాళికాపరంగా గుణాత్మక విద్యను, భారరహిత అభ్యాసన భారం లేని విద్యను ప్రోత్సహించడం, అలానే సమాజంతో ముడిపడి ఉండే విద్యను ప్రోత్సహించడం, ప్రజాస్వామిక విలువలు, ఆచరణ, లింగ సమానత్వం, సమస్యలు, అంగవైకల్యం గల వారి అవసరాలు మొదలైన అంశాలపై సామర్థ్యం పొందే విద్య కల్పించాలి. అభ్యాసనంతో కంటత పెట్టే ధోరణిని వదిలి జ్ఞాన రంగానికి ప్రాధాన్యత ఇవ్వాలి. పాఠ్య పుస్తకంగా కేంద్రంగా కాకుండా శిశు కేంద్రంగా జ్ఞానాన్ని ఏర్పాటు చేయాలి, నిర్మించాలి. ఈ 5 పంచసూత్రాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన అన్నీ కూడా ఇక్కడ ఇంట్రడక్షన్లో వస్తాయి. దృక్పథంలో ఉండే అంశాలు అంటే ఎన్సిఎఫ్ దృక్పథం ఇలాగే అడగచ్చు. ప్రజాస్వామిక విలువలు, ఆచరణలు, లింగ సమానత్వం, సమస్యలు, అంగవైకల్యం గల అవసరాలు మొదలైన అంశాలపై సామర్థ్యం పొందే విద్య కల్పించాలి. ఎన్సిఎఫ్ 2005 నుండి మరి ఈ యొక్క లక్ష్యము ఏ అధ్యాయంలోకి వస్తుంది? దృక్పథంలోక, జ్ఞాన అవగాహనలోక, ప్రణాళిక మరియు పాఠశాల దశల్లోక, అలాగే పాఠశాల తరగతి వాతావరణంలోక అని చెప్పి అడగచ్చు. అప్పుడు మన ఆన్సర్ ఎలా ఉండాలి? దృక్పథంలో ఉన్న పాయింట్లు ఏంటి? సమాజంలో సరిపోయే విధంగా జాతీయ విద్యని ఏర్పాటు చేయడం, ప్రణాళికాపరంగా గుణాత్మక విద్య, ప్రజాస్వామిక విలువలు, ఆచరణ, లింగ సమానత్వము, సమస్యలు, అంగవైకల్యం అవసరాలను తీర్చే విధంగా, అలానే అభ్యాసనం కంఠస్థ ధోరణి కాకుండా జ్ఞాన ధోరణి, పాఠ్యపుస్తకం కేంద్రంగా కాకుండా శిశు కేంద్రిక జ్ఞానాన్ని ఉండాలి. మరి అభ్యాసనం మరియు జ్ఞాన అవగాహన అనే దాంట్లో ఏమేమి వస్తాయో చూద్దాం. విద్యార్థిలో జ్ఞానాన్ని నిర్మించుకునేలా సృజనాత్మకత పెంపొందించేలా చర్యలు తీసుకోవాలి. ప్రయోగాత్మక పద్ధతిలో చురుకైన అభ్యాసం కొనసాగించాలి. అనగా పుస్తక జ్ఞానం కంటే అనుభవాత్మక జ్ఞానం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. పిల్లలు తమకు విలువనిచ్చే వాతావరణంలో నేర్చుకోవాలి. అలానే విషయాన్ని అర్థం చేసుకోగలగడంతో పాటు అమూర్త విషయాలను ప్రత్యామ్నాయాల ద్వారా ఆలోచింపగలగడము సృజనాత్మకత, ప్రత్యామ్నాయం, అమూర్త విషయాలు, కంటి ముందు లేని విషయాలని తెలుసుకోవడం, ప్రతిస్పందించే క్రియలను ఏర్పాటు చేసుకోవడం, చక్కటి జ్ఞానాన్ని అభ్యాసం. ఎటువంటి జ్ఞానము? సృజనాత్మకకరమైన జ్ఞానము, కంటి ముందు కనిపించని అమూర్త విషయాల గురించి నేర్చుకోవడము,
కేవలము పాఠశాల జ్ఞానం, పుస్తక జ్ఞానమే కాకుండా అనుభవ జ్ఞానము, విద్యార్థుల్లో అభ్యాసనం అనేది పాఠశాల లోపలే కాకుండా బయటకు సంబంధించిన విషయాలను కూడా తెలుసుకోవడము, ఉపాధ్యాయుడు గుర్తించగలిగినప్పుడే అభ్యాసనం వేగవంతంగా అవుతుంది. ఎన్సిఎఫ్ 2005 పేర్కొంది. సామాజికంగా అంశాలు తరగతి గదిలో ప్రతిబింబించేలాగా చర్చలు జరపడము ద్వారా విద్యార్థుల ఆలోచన నైపుణ్యాలు, అన్వేషణ శక్తులు అభివృద్ధి చెందుతాయి. అభ్యాసన పద్ధతులు పరిసరాలకు అనుగుణంగా ఉండాలి. ప్రాజెక్ట్ నిర్వహణ, అలానే ప్రయోగాత్మక పద్ధతులు, జ్ఞాన సముపార్జన చేసుకోవడం, ఇటువంటి ప్రణాళికల్ని చేయాలి. పాఠ్య ప్రణాళిక ఆచరణలో సామాజిక సాంస్కృతిక వాస్తవాలకు స్థానం కల్పించాలి. ఇది సో ఇక్కడంతా కూడా ఏం కనిపిస్తుంది మనకి? అవగాహన జ్ఞానము. అవగాహన జ్ఞానం అనేది అభ్యాసనం అనేది జ్ఞానం మరియు అవగాహన. ఎలా అవగాహన చేసుకోవాలి? సృజనాత్మకంగా, ప్రయోగాత్మకంగా, పుస్తక జ్ఞానం కాకుండా అనుభవ జ్ఞానం ద్వారాగా, అలానే సొసైటీలో మార్పు తెలుసుకునే విధంగా అమూర్త ప్రత్యామ్నాయాలకు ద్వారా ఆలోచించడం, అమూర్త విషయాలను గురించి ఆలోచించడం, అది తెలియనప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా ఆలోచించడం, తెలుసుకున్న దాన్ని ఏ రకంగా వాళ్ళు మైండ్లో పెట్టుకోవాలి, ఇదంతా కూడా మరి ఈ యొక్క అభ్యాసన అవగాహనలో రావడం అనేది జరుగుతుంది. మరియు మూడవ అంశం ఏంటి అంటే పాఠ్య ప్రణాళిక మరియు పాఠశాల దశలు, మదింపు. ఇందులో ఏమేమి వస్తాయి చూడండి. భాష, సో ఇలా అడగచ్చు, భాష, అట్లానే నెక్స్ట్ గణితము, విజ్ఞాన శాస్త్రము, సామాజిక శాస్త్రము, అట్లానే కళలు, నెక్స్ట్ శాంతి, ఆరోగ్యము, వ్యాయామ విద్య, అలానే సో ఇవన్నీ దేని కిందకు వస్తాయి అంటే మరి పాఠశాల సంబంధించిన అంశాల కిందకి రావడం అనేది సో పాఠ్య ప్రణాళిక మరియు పాఠశాల దశలు పాఠ్య ప్రణాళికలో వస్తాయి. పాఠ్య ప్రణాళికలో భాష ఏ రకంగా ఉండాలో ఇక్కడ చెబుతుంది. భాషా సామర్థ్యాలు మరి భాషణం, శ్రవణం, పఠనం, లేఖనం LSRW అనే ప్యాటర్న్ని ఫాలో అవ్వాలి అని చెప్తుంది. భాషా సామర్థ్యాలైన భాషణం, శ్రవణం, పఠనం, లేఖనం సబ్జెక్టులకు అతీతమైనవి. సో ప్రాథమిక తరగతుల నుండి సీనియర్ సెకండరీ తరగతుల వరకు జ్ఞాన నిర్మాణము చేసుకోవడం. భాష పాత్ర ఎలా ఉందో చూద్దాం. భాషా అభ్యాసంలో క్రింది సూత్రాలు పాటించాలి. అవి ఏంటి? పిల్లలు మాతృభాషలో పాఠశాలల్లో బోధన మాధ్యమంగా ఉండాలి. పిల్లల మాతృభాషల పాఠశాల బోధన మాధ్యమం అంటే పాఠశాల మాధ్యమం సిలబస్ దేన్ని బేస్ చేసుకుని ఉండాలి? కరికులము మీడియం దేన్ని బేస్ చేసి ఉండాలి? మాతృభాషను బేస్ చేసుకుని. ప్రాంతీయ భాష, మాతృభాష ఒకటి కాకపోతే మొదటి 2 సంవత్సరాలు మాతృభాషలో విద్య అనేది సాగాలి. ఆ తర్వాత అదే మనం నేర్చుకున్నదే మాతృభాష ప్రథమ భాష. కొన్ని సందర్భాల్లో మాతృభాష ప్రథమ భాష మారుతుంది. లైక్ నా మాతృభాష ఉర్దూ కానీ ప్రథమ భాష తెలుగులోకి వస్తుంది, సొసైటీ లాంగ్వేజ్. సో అలాగా మార్పు ఉన్నప్పుడు మొదటి 2 సంవత్సరాలు మాతృభాషలో విద్యను కొనసాగించాలి అనే పాయింట్ని భాష విషయానికి వచ్చేసరికి పెట్టడం అనేది జరిగింది. ప్రాథమిక స్థాయిలో ప్రాంతీయ భాష తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి. ప్రాంతీయ భాష తప్పనిసరి. మాధ్యమిక స్థాయిలో ప్రాంతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి. హిందీయేతర రాష్ట్రాల్లో హిందీ నేర్చుకోవాలి. హిందీ ప్రాంతాల పిల్లలు హిందీతో పాటు ఆ ప్రాంతంలో మాట్లాడని మరో భాష నేర్చుకోవాలి. వీటితో పాటుగా మరి సంస్కృతం కూడా నేర్చుకోవాలి. ఉన్నత పాఠశాల స్థాయిలో ఒక ప్రాచీన భాషను, హయ్యర్ సెకండరీ స్థాయిలో ఒక విదేశీ భాషను కూడా ప్రవేశపెట్టాలి. ఉన్నత పాఠశాల స్థాయిలో ఒక ప్రాచీన భాషను, హయ్యర్ సెకండరీ స్థాయిలో ఒక విదేశీ భాషను, అలానే పలు భాషల్ని నేర్పడం ద్వారానే కాదు మరి తరగతి గదిలో బహుభాష అవకాశాన్ని కూడా ఉపయోగించేటట్టు ద్వారా బోధన వ్యూహాలు ఉండాలి. సో బాగా గుర్తుపెట్టుకోండి. ఉన్నత పాఠశాలలో ప్రాచీన భాష, హయ్యర్ సెకండరీ స్థాయిలో విదేశీ భాష నేర్చుకోవాలి. నెక్స్ట్ హిందీ లేని ప్రాంతాల్లో హిందీ నేర్చుకోవాలి. హిందీ ఉన్న ప్రాంతాల్లో లోకల్లో ఇంకొక మాట్లాడని భాషని నేర్చుకోవాలి. మాధ్యమిక స్థాయిలో ప్రాంతీయ భాషలలో తో
పాటుగా ఇంగ్లీష్ ఉండాలి. ప్రాథమిక స్థాయిలో ప్రాంతీయ భాష తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి. అలాగే ప్రాంతీయ భాష మాతృభాష ఒకటి కాకపోతే మొదటి 2 సంవత్సరాలు మాతృభాషలోనే విద్య అనేది సాగాలి. అలానే పిల్లల మాతృభాషలో పాఠశాలలో బోధన మాధ్యమంగా ఉండాలి. ఇది భాషకు సంబంధించిన రూల్స్ అన్నమాట. ఈ రూల్స్లో ఏదో ఒకటి ఇతర రాష్ట్రాల్లో హిందీ నేర్చుకోవాలి. ఇది ఏ కరికులం మనకి అడగడం జరిగింది. లేకపోతే భాషకు సంబంధించి సరికానిది ఏంటి అని చెప్పి హిందీ ప్రాంతాల్లో పిల్లలు హిందీతో పాటు ఆ ప్రాంతంలో ఉండే మాట్లాడే ఇంకొక భాష నేర్చుకోవాలి అంటాడు. తప్పు కదా. మాట్లాడని మరో భాష నేర్చుకోవాలి. హిందీయేతర రాష్ట్రాలు హిందీ నేర్చుకోక్కర్లేదు అని చెప్పి అడగచ్చు. సో ఇట్లాగా మార్చి అడగచ్చు. అలానే గణితం విద్యార్థికి సంబంధించిన గణిత జ్ఞానము అందించడం కన్నా గణితాత్మక ఆలోచన, తార్కికంగా ఆలోచన, అమూర్తాలను నిర్వహించుకోవడానికి, సమస్యల్ని సాధించుకోవడానికి తగిన విధంగా పిల్లల్ని సామర్థ్యాలని పెంచాలి. ఇది గణితానికి సంబంధించింది. విజ్ఞాన శాస్త్రానికి సంబంధించింది. సైన్స్కి సంబంధించిన అంశాలు పిల్లల వయసుకు, జ్ఞాన సామర్థ్యానికి తగిన విధంగా ఉండాలి. పిల్లల్లో కుతూహల తత్వాన్ని, సృజనాత్మక తత్వాన్ని, అలానే వికసించే పద్ధతులను నేర్పే విధంగా సైన్స్ శిక్షణ ఉండాలి. శ్రమ ప్రపంచానికి ప్రవేశించడానికి తగిన జ్ఞానాన్ని, శ్రమ ప్రపంచంలోకి ప్రవేశించడానికి తగిన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని అందించుకోవాలి. పర్యావరణ సంరక్షణ పద్ధతులను విద్యార్థికి అవగాహన కలిగించాలి. పర్యావరణ చైతన్యము మొత్తం పాఠశాల ప్రణాళికలో అంతర్భాగంగా కావాలి. మనం ఇది చదివేటప్పుడు ఈజీగానే ఉంటుందండి. ఆ టైంలో మరి రిసీవ్ చేసుకునేటప్పుడే, క్వశ్చన్ చదివేటప్పుడే మన మైండ్ సెట్ ధోరణి మారిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మన అంతర్గతంగా మెదడులో మన లాంగ్వేజ్ని ఏ రకంగా నిర్ధారించుకుంటామో ఆ రకంగా పెట్టేసుకోవాలి ఈ అంశాలన్నీ కూడా. అట్లానే సామాజిక శాస్త్రం స్వతంత్రంగా ఆలోచించడానికి, సామాజిక అంశాల్లో విమర్శనాత్మకంగా ప్రతిస్పందించడానికి తగిన నైతిక, మానసిక శక్తిని కలిగించే విధంగా సామాజిక మరియు శాస్త్రాల బోధన ఉండాలి. స్త్రీ పురుష న్యాయం, మానవ హక్కులు, అట్టడుగు వర్గాల పట్ల, మైనారిటీ పట్ల స్పృహ కలిగించడానికి లాంటి విలువలను పొందుపరచాలి సిలబస్లో. అలానే పౌరశాస్త్రానికి రాజకీయ శాస్త్రంగా పునర్నిర్మించాలి. బ్రిటిష్ పాలనా కాలంలో వినయం, విధేయత కలిగిన సమాజాన్ని నిర్మించడమే ఆ కాలం పౌరశాస్త్ర లక్ష్యము. ఇప్పుడు మన సమాజం ప్రజాస్వామిక సమాజంగా పరిణితి చెందింది. రాజనీతి శాస్త్రం సమకాలీన సామాజిక అంశాలైన అట్టడుగు వర్గాల సమానత్వం, న్యాయం, భాగస్వామ్యం మొదలగు విషయాలను అధ్యయనం చేసే వీలు కల్పిస్తుంది. అట్లానే ఫలితంగా మరింత బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దుతుంది. గతం పట్ల పిల్లల్ని దృక్పథాన్ని ప్రభావితం చేసే విధంగా ఉండాలి. ప్రాథమిక విద్యాస్థాయి నుండి అన్ని సబ్జెక్టుల్లోనూ పని సంస్కృతిని పెంపొందించే కార్యక్రమాలు ఉంటాయి. అలానే పాఠశాల బయట పని అవకాశాలు కల్పించే ఏజెన్సీలను గుర్తించడము, అంటే వర్క్ ఎడ్యుకేషన్లో భాగంగా. అలానే కళలు, జానపద సాంప్రదాయక సంగీతము, నృత్యము, చిత్రకళ, తోలుబొమ్మలు, మట్టి పని, నాటకాలు మొదలగునవి ఏ పాఠ్య ప్రణాళికకి, ఏ ఎన్సిఎఫ్కి సంబంధించిన ఏ అధ్యాయంలోకి వస్తుంది అని చెప్పి అడిగే అవకాశం ఉంది. కళలు పాఠశాల విద్యలో ప్రతి స్థాయిలో ఒక సబ్జెక్ట్గా ఉండాలి. వ్యక్తికి, సమాజానికి, ఆర్థికానికి, సౌందర్య స్పృహకు కళలు ఎంత అవసరమో తల్లిదండ్రులకు, పాఠశాల యాజమాన్యాలకు కూడా చెప్పాలి. శాంతి అనేది ఏ రకంగా ఉండాలి. తగిన కృత్యాల ద్వారా పాఠశాల విద్య సాగినంత కాలం అన్ని సబ్జెక్టులలో శాంతి విలువలను పిల్లలుగా తెలియజెప్పాలి. అలాగే ఉపాధ్యాయ శిక్షణలో కూడా శాంతి విద్య ఒక భాగంగా ఉండాలి. ఆరోగ్యం, వ్యాయామ విద్య, మరి పిల్లలకు పూర్ణాభివృద్ధి, ఆరోగ్య విద్య మరియు వ్యాయామ విద్య అవసరం. కాబట్టి యోగాతో సహా వాళ్ళకి నేర్పించాలనే కాన్సెప్ట్. వీటి ద్వారా పర్యావరణ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు, పిల్లలు బడిలో కొనసాగేలా చేయొచ్చు. అలానే పాఠశాల దశలు కనుక చూస్తే బాల్యారంభ విద్య, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అనేది ఏ రకంగా ఉండాలో చూద్దాం. ముందు 6 లేదా 8 ఏళ్ళ వయసుకు బాల్యారంభ దశ అంటాము. 6 లేదా 8 ఏళ్ళకు ముందు అంటే 6 నుండి 8 సంవత్సరాల
కంటే ముందు ఉండే దశని మరి ఏమంటున్నాము? బాల్యారంభం, ఎర్లీ చైల్డ్హుడ్. ఈ దశలో ఎలా ఉండాలి? జీవిత పాఠ్యాంశం జరగాల్సిన అభివృద్ధికి ఈ దశలోనే పునాదులు ఏర్పడతాయి. పునాది కలిగిన దశ జీవిత పాఠ్యాంశం జరగాల్సిన అభివృద్ధికి పునాది దశ బాల్యారంభ దశ. సో తర్వాత నేర్చుకోబోయే అభిరుచులు, విలువల మీద ఈ దశలో ఎంతో ప్రభావం చూపుతుంది. ఇందులో పిల్లలకు రక్షణ అవకాశాలు, అనుభవాలు కల్పించడం, తద్వారా భౌతిక, మానసిక, సాంఘిక ఉద్వేగ వికాసానికి తోడ్పడడం. మొదట వినడం, మాట్లాడడం, చదవడం. సో పునాది దశ, LSRW ఉండవలసిన దశ పునాది దశ. దేనికి పునాది? జీవిత పాఠ్యాంశానికి పునాది దశ యొక్క ఏజ్ ఎంత? 6 లేదా 8 ఏళ్లకు ముందుగా ఉండే దశ ఎర్లీ చైల్డ్హుడ్ దశ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ప్రాథమిక విద్య అనేది చూద్దాం. బి, ప్రాథమిక విద్య. ఈ దశ ప్రారంభం నుండి పిల్లవానికి నియత బోధన ఉంటుంది. అంటే పిల్లవాని భాష పెంపొందించే ప్రాథమిక విద్య మొదటి లక్ష్యము. చూడండి, పిల్లవాని భాషా సామర్థ్యం పెంపొందించడమే ప్రాథమిక విద్య యొక్క మొదటి లక్ష్యము. ప్రాథమిక విద్య యొక్క మొదటి లక్ష్యం ఏంటి అంటే పిల్లవాడిలో భాషా సామర్థ్యాన్ని పెంపొందించడం. అది మాతృభాష కావచ్చు లేదా ఇతర భాష. ఇంగ్లీష్ భాషా బోధన జరపవచ్చు, కానీ మిగతా భారతీయ భాషల్ని నిర్లక్ష్యం చేయరాదు. ఎస్టీ జాతుల పిల్లల కోసం ప్రత్యేక భాషా ప్యాకేజీ తయారు చేయాలి. ఈ దశ జ్ఞానాభివృద్ధిలో అత్యంత కీలకమైనది. చూడండి, ఈ దశ ప్రాథమిక విద్యా దశ జ్ఞాన అభివృద్ధిలో అంటే జీవిత పాఠ్యాంశ దశలకి పునాది దశ ఏంటి అంటే చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, బాల్యారంభ విద్య అంటున్నాము. మరి జ్ఞాన అభివృద్ధి దశకి మరి ముఖ్యమైన దశ ఏంటి అంటే ప్రాథమిక విద్యా దశ. ఇందులో ముఖ్యమైన మొదటి లక్ష్యం ఏంటి అంటే భాషా సామర్థ్యాన్ని పెంపొందించడము. తర్వాత సెకండరీ విద్య. ఈ స్థాయిలో ప్రవేశపెట్టే కోర్సులు వివిధ అంశాలలో విభిన్నంగా ఉంటాయి. ఇష్టం వచ్చిన వాటిని నేర్చుకునేందుకు పిల్లలు తమ సామర్థ్యాలను వినియోగించుకునేందుకు అవకాశాన్ని కలిగించాలి. పిల్లలపై బోర్డు పరీక్షల వల్ల పడుతున్న ప్రభావాన్ని తగ్గించాలి. పాస్ మార్క్ విధానాన్ని వీడనాడాలి. ఇది ఏ వయసులో వస్తుంది? సెకండరీ విద్యా దశలో పాస్ మార్క్ విధానాన్ని వీడనాడాలి అనే సూత్రం దేనికి సంబంధించినది అంటే సెకండరీ విద్యకు సంబంధించింది. భాషా నైపుణ్యము బాల్యారంభ దశ, భాష జ్ఞానాభివృద్ధి దశ ప్రాథమిక విద్యా దశ, సెకండరీ విద్యా దశ పాస్ మార్క్ వీడనాడాలి. ఇష్టం వచ్చినట్లుగా నేర్చుకోవడం, ఆలోచింపజేసే విధంగా సృజనాత్మకంగా అమూర్త విషయాల పట్ల ఆలోచించే దశ సెకండరీ విద్యా దశ. 4వ అధ్యాయం పాఠశాల తరగతి వాతావరణం. పాఠశాల వాతావరణం ఆహ్లాదకరంగా ఉండాలి. రంగురంగు చిత్రాలతో ఆకర్షణీయంగా ఉండాలి. ప్రతి పాఠశాలకు తప్పనిసరి ఆటశాల ఉండాలి. పాఠశాలకు సెలవులు కేంద్రీకృత విధానంలో కాకుండా స్థానికంగా ప్రకటింపజేయాలి. అలానే వరదలు, ఋతుపవనాలు, పంటలు కోతకు వచ్చే సమయంలో పాఠశాల సెలవులు ప్రకటించాలి. ప్రాథమిక పాఠశాల పని దినాలు 200 రోజులు మరియు ప్రాథమిక ఉన్నత పాఠశాల పని దినాలు 220 రోజులు. NCF 2005ను బట్టి పాఠశాలలో విద్యార్థులు ఉండే సమయము 6 గంటల కంటే తగ్గకూడదు. ప్రాథమిక విద్యాలయాల్లో అంటే పాఠశాల బాల్యారంభ దశలో పూర్వ ప్రాథమిక విద్యాస్థాయి విద్యార్థి ఉండే సమయము 3 గంటలు మాత్రమే. యూనిఫామ్, హోంవర్క్ పేరుతో విద్యార్థులను శిక్షకు గురి చేయడం కరెక్ట్ కాదు. యూనిఫామ్లకు అభ్యాసనానికి మధ్య ఎలాంటి సంబంధము లేదు అని చెప్పింది యశ్పాల్ కమిటీ. విద్యార్థుల్లో స్వీయ క్రమశిక్షణ పెంపొందించడము. అలానే పాఠశాల గ్రంథాలయాలు కూడా సెలవుల్లో కూడా తెరిచి ఉండాలి. గ్రంథాలయ అధ్యయనం కోసము వారానికి ఒక పర్యాయమైన చెప్పాలి. ఇక హోంవర్క్ అనేది పూర్వ ప్రాథమిక స్థాయి వారికి 1 లేదా అంటే +1-2 తరగతులుగా అన్నమాట. ఇంటి పని లేదు, అసలు హోంవర్క్ ఇవ్వకూడదు 1-2 తరగతులకు. ప్రాథమిక విద్యాస్థాయి 3 నుండి 5 తరగతుల వారికి వారానికి 2 గంటలు మాత్రమే హోంవర్క్ ఉండాలి. ప్రాథమికోన్నత 6th to 8th క్లాస్ వారికి 5 నుంచి 6 గంటలు, ప్రతి రోజుకి 1 గంట చొప్పున హోంవర్క్ ఉండాలి. ఉన్నత పాఠశాల స్థాయికి వారానికి 10 నుంచి 12 గంటలు, రోజుకి 2 గంటలకు మించి హోంవర్క్ అనేది ఉండకూడదు. ఇట్లాగా మనకి
పాఠశాల హోంవర్క్ వ్యవస్థ లేకపోతే తరగతి గదిలో ఎవరెవరికి ఎంత హోంవర్క్ 1-2 వాళ్ళకి లేదు, 3 to 5 2 గంటలు వారానికి, అట్లానే 6 to 8 ప్రాథమిక ఉన్నత వారానికి 5 నుంచి 6 గంటలు, రోజుకి 1 గంట మాత్రమే, మరి రోజుకి 2 గంటలు హై స్కూల్స్ వారికి మాత్రమే, 10 నుంచి 12 గంటలు వారానికి. ఇదంతా కూడా ఇందులో స్వీయ క్రమశిక్షణ హోంవర్క్ పేరుతో యూనిఫామ్ హోంవర్క్ పేరుతో క్రమశిక్షణ చర్యలు తీసుకోకూడదు. మరి యూనిఫామ్ యశ్పాల్ కమిటీ ఏం చెప్పింది, యూనిఫామ్కి మరియు స్కూల్లో అభ్యసనానికి సంబంధం లేదు అని చెప్పడం అనేది జరుగుతుంది. రోజుల సంఖ్య 200, ప్రాథమికోన్నత 220. సో ఈ రకంగా పాఠశాల తరగతి వాతావరణం ఎలా ఉండాలి, దాని చుట్టూ ఉండే కేంద్రీకృత అంశాలు ఏంటి అనేది ఈ యొక్క అధ్యయనంలో మనము చెప్పుకుంటున్నాము. 3వ అధ్యయనం చెప్పుకున్నాం కదా, ఇది 4వది. మరి 5వ అధ్యయనం ఏంటి అసలు అనేది చూస్తే వ్యవస్థాపక సంస్కరణలు, విద్యార్థులకు పరీక్షల పట్ల ఉన్న భయాలను ఒత్తిళ్లను తొలగించడం, నిరంతర సమగ్ర మూల్యాంకనము అమల్లో ఉండాలి, మార్కుల స్థానంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలి, విషయాధార ప్రశ్నల స్థానంలో అవగాహన ఆధారిత ప్రశ్నలు ప్రాధాన్యం కలిగించాలి, పాస్ ఫెయిల్ విధానాన్ని తొలగించాలి, విద్యార్థికి ఆసక్తి ఉన్న సమయంలో పరీక్షలు నిర్వహించాలి, విద్యార్థి కోరిన సబ్జెక్టులపై మాత్రమే పరీక్షలు నిర్వహించాలి, మిగతా వాటికి 3 సంవత్సరాలలోపు పూర్తి చేసేటట్టు అవకాశాన్ని కల్పించాలి, స్వల్పకాలిక వ్యవధి గల పరీక్షలను నిర్మించాలి, పాఠశాల కాల నిర్ణయ పట్టికల్లో సబ్జెక్టులకు సమానంగా 45 నిమిషాలు సమయం కేటాయించే అవసరము, భాష గణితము బోధనలకు ప్రతిరోజు పీరియడ్లు ఉండాలి, హస్తకళ గణితం బోధనకు ప్రతిరోజు పీరియడ్ ఉండాలి, హస్తకళ ప్రయోగ పనులు ప్రాజెక్టులు ఒక సెషన్ సమానంగా కేటాయించాలి, వీలైతే పుస్తకాలను చూసి రాసే పరీక్షా విధానాన్ని అనుసరించాలి అని చెప్పి NCF 2005 సరళ పరీక్షల విధానాన్ని ఈ రకంగా కోరడం అనేది జరిగింది. సో వ్యవస్థాపక సంస్కరణలో పరీక్షా విధానము, మార్కుల విధానము ఎలా ఉండాలో మనకు చెబుతుంది. అట్లానే స్కూల్ యొక్క పరిస్థితి ఎలా ఉండాలి అనేది, స్కూలు యొక్క వాతావరణం పరిస్థితులు ఎలా ఉండాలి, హోంవర్క్లు ఎలా ఉండాలి, పని రోజులు ఏంటి అనేది చెప్పేది పాఠశాల. అలానే మనకి విద్యా వ్యవస్థలో సెకండరీ విద్య దేనికి ఇంపార్టెంట్, పాస్ మార్క్ విధానాన్ని వేడినాడాలి అనే విధానాన్ని ఆలోచింప చేసే విధంగా విద్య అనేది ఉండాలి అని చెప్తుంది. జ్ఞానాభివృద్ధిలో ముఖ్యమైన దశ ప్రాథమిక విద్యా దశ, అట్లానే బాల్యారంభ విద్యా దశ, మరి తొలి దశ జీవిత పాఠ్యాంశాలకి. నెక్స్ట్ ఆరోగ్య వ్యాయామ విద్య దేనిలో సంబంధించింది, శాంతి మరియు కళలు, పని, అట్లానే సామాజిక శాస్త్రము, విజ్ఞాన శాస్త్రము, గణితము, భాషలు, ఇవన్నీ కూడా పాఠ్య ప్రణాళికలు ఏ విధంగా ఉండాలో రూపొందిస్తుంది. 2వ అధ్యయనము అభ్యాసనము, అవగాహన ఎలా ఉండాలి. నెక్స్ట్ దృక్పథము, సూత్రాలు ఏంటి, పంచసూత్రాలు ఏంటి, అధ్యాయాలు ఎన్ని, ఏ రకంగా విడదీస్తున్నారు, అలానే పంచసూత్రాలని భాషా శిక్షణ సూత్రాలతో మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. పంచసూత్రాలు అనేవి ఏంటి, లక్ష్యాలు అనేవి, ఉద్దేశాలు అనేవి ఏంటి, అసలు NCF యొక్క ప్రణాళిక ఏ ఇయర్స్లో కొనసాగిగా వచ్చింది, NCF యొక్క రూపకర్త ఎలాగా జరిగింది. ఇది యూనిట్ 5 కంపల్సరీ బిట్. ఒక బిట్ అయితే గ్యారంటీ అండి. ఓకే, ఈ పీడిఎఫ్ని మరి గ్రూప్లో షేర్ చేసుకుంటాము, మరి దీన్ని ఫాలో అయిపోండి. దయచేసి ఈ పీడిఎఫ్లు మీరు తీయించుకోవద్దు, కానీ రైటర్కి సంబంధించిన ఒక మరి మ్యాగజైన్ చాలా చక్కగా ఉంది. ఎవరికి అందుబాటులో ఉంటే అది కొనండి, 100 రూపాయలు ఎంతో ఉంటుంది ఆ మ్యాగజైను. కానీ చాలా బాగుంది. PIEకి సైకాలజీకి ఎఫెక్టివ్గా ఉంది. ఆ మ్యాగజైన్ పూర్తిగా పీడిఎఫ్లోకి మార్చుకోవడం కూడా కుదరదు. ఇది జస్ట్ మనకు కావాల్సిన అంశాలను నేను షేర్ చేస్తున్నాను. అది మీరు ప్రింట్ తీయించుకుని అంత క్లియర్గా అయితే రాదు. కాబట్టి ఈ మ్యాగజైన్ని కొనడానికి ప్రయత్నం చేయండి. ప్రతి టౌన్స్లో కూడా పుస్తకాలు అమ్మే చోట ఈ యొక్క రైటర్స్కి సంబంధించిన మ్యాగజైన్ దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.